ఇమీడియట్గా రిలీఫ్ ఇవ్వడం, వాళ్ళని సేఫ్ ప్లేస్లో తీసుకురావడం, వాళ్ళకి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం ఈ ప్రధాన లక్ష్యాలు. ఖమ్మం కావచ్చు, నల్గొండ నుంచి కూడా భారీగా వరద వస్తుంది. ఆ జిల్లా యంత్రాంగంతో కూడా మన వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారు. అంటే మనకి ఎక్కడికక్కడ నీళ్లు ఎంత వస్తున్నాయో వచ్చేస్తున్నాయి. వాళ్ళు అక్కడ నీళ్లు నిలిపే పరిస్థితులు లేరు. ఎక్కడైతే వర్షం పడిందో ఆ వర్షం అంతా మున్నేరుకు వస్తుంది, లేకపోతే ఇక్కడికి వచ్చే కొందికి బుడమేరకు వచ్చేస్తుంది, అవన్నీ వచ్చేస్తాయి. వచ్చినప్పుడు దాన్ని మనం కూడా శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ఏమాత్రమైనా హోల్డ్ చేయగలిగితే అవి కూడా ఆలోచిస్తున్నాం. నేను మధ్యాహ్నం కూడా మీకు చెప్పాను, పులిచింతల నుంచి 6 గంటలు ఇక్కడ రావడానికి పడుతుంది. పులిచింతల్లో కొంత వాటర్ కట్ చేసాం, అక్కడ ఇంపౌండ్ చేయగలిగినంత వరకు అక్కడ ఇంపౌండ్ చేస్తున్నాం. కానీ అక్కడ కూడా ఇంపౌండ్ చేయలేనప్పుడు ఆ వాటర్ కంపల్సరీ రావాల్సి వస్తుంది. అదే మరి ఇంటర్మీడియట్ వచ్చేటి